సినీగోరి.com వ్యూవర్స్కు మీ రామజోగి శాస్త్రి నమస్కారాలు. బేసికల్గా నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ప్రొఫెషన్ పౌరోహిత్యం అయినాక నాన్నగారిది మాకు పొలం వ్యవసాయం అంతా ఉండేది. జన్మస్థలం వచ్చి ముప్పాళ్ళ అని నర్సరావుపేట దగ్గర గుంటూరు డిస్ట్రిక్ట్లో. అమ్మ సరస్వతమ్మ హౌస్ వైఫ్, నాన్నగారు సూర్యప్రకాశ్రావు గారు. నేను ఒక్కడే కొడుకుని ఏక నిరంజన్. చదువుకుందంతా ముప్పాళ్ళ జిల్లా పరిషత్ హై స్కూల్. తర్వాత ఇంటర్మీడియట్ నర్సరావుపేటలో చదివాను, ఎంపీసీ గ్రూప్. తర్వాత వరంగల్లో ఇంజనీరింగ్ చేశాను, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్, మెకానికల్ ఇంజనీరింగ్. తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో ఎంటెక్ చేశాను మెటలర్జికల్ ఇంజనీరింగ్లో. దెన్ ఐ మూవ్డ్ ఆన్ టు మై ఫస్ట్ జాబ్ ఇన్ బెంగళూరు, బెస్ట్ అండ్ ప్రాంప్టన్ అన్న కంపెనీలో ఫర్ అబౌట్ 1 year వర్క్ చేశాను. దెన్ ఒక 5 ఏళ్ల పాటు కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీలో పనిచేశాను. తర్వాత ఉద్యోగ రీత్యా నేను ఇక్కడ బేగంపేటలో ఉన్న హైదరాబాద్లో ఉన్న జీ ఇండస్ట్రియల్ సిస్టమ్స్కి మూవ్ అవ్వాల్సి వచ్చింది. దాంతోపాటు బేస్ బెంగళూరు నుంచి ఇక్కడికి మారింది. సో ఆల్ అలాంగ్ పార్ట్ నాతో ప్రయాణం చేస్తూనే ఉంది. బట్ ఉద్యోగ రీత్యా చదువుగానే ఈ పర్స్యూట్ మొదలైంది. కానీ ఉన్నది నేను కన్నడ ప్రాంతం కాబట్టి అంతగా ప్రయత్నాలు సాగలేదు. సో ఇక్కడికి వచ్చాక ఐ మీన్ ది రైట్ ఎన్వైర్న్మెంట్, రైట్ టైంలో వచ్చాను, రైట్ కాంటాక్ట్స్ దొరికాయి. సీతారామ శాస్త్రి శిష్యరికం దొరికింది. సో ఆయన దగ్గర ఉంటూ సాధన చేసుకుంటూ ఇట్లా జరుగుతూ వచ్చింది. పాట, బీట్ సింగింగ్ ఆర్ రైటింగ్ మొదటి నుంచి నాతో ఉంది, నాతో పాటు పెరుగుతూ వచ్చింది ఆ కోరిక. బట్ ఏంటంటే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఒక పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చాను కాబట్టి ముందుగా నాకేమిటి కావాలి, నేనేం చేయాలని నాకు తెలియలేదు. సో అలా క్యారీ అవుతూ వచ్చాను, చదువుకున్నాను కాబట్టి ఉద్యోగం చేశాను. బట్ ఆల్ అలాంగ్ ఈ కోరిక అయితే మనసులో పెరుగుతూ వచ్చింది. సో ఈ పాటల యొక్క అంటే ఈ ప్రాక్టీస్లో ఉన్నా కూడా టిల్ ఏమంటావు ఈ సంవత్సరం జాన్యువరి వరకు నేను ఐ వాజ్ కంటిన్యూయింగ్ ది జాబ్. సో ఒక డెసిషన్ తీసుకోవడానికి టైం పట్టింది. సో గత 4-5 ఏళ్ళుగా రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం సాగిస్తూ వచ్చాను. సో ఈ పాయింట్ ఆఫ్ టైం నాకు జనవరిలో అనిపించింది, అంటే వర్క్ లోడు బోత్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ బోత్ ఫ్రమ్ ఏమంటాం ఈ పాటలది రెండు కలిసి కొంచెం ఒత్తిడి పెరిగింది. సో రెండిట్లో ఏదో దానికి అన్యాయం జరుగుతుందని ఒక ఫీలింగ్ కలిగింది. సో ఆ నేపథ్యంలో ఉద్యోగం మానేశాను. ఇది ఎలా పుట్టింది అంటే మొదటి నుంచి ఇది నాతోనే ఉంది. సో ఇట్ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం నేను విశ్లేషించుకుంటాను. సాహిత్యం ఇన్ఫ్లుయెన్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. జనరల్గా మ్యాగజైన్స్, వీక్లీస్ చదవటం, న్యూస్ పేపర్ చదవటం, రెగ్యులర్గా ఫాలో అవటం, అన్నిటికీ మించి సినిమాని ఫాలో అవుతూ వచ్చాను. సినిమా అంటే నాకు బాగా పిచ్చి, అది కూడా పాటల మూలంగానే. సో ఈ పాటల మూలంగా ఎప్పుడైతే నేను అంటే అబ్జర్వేషన్లో వస్తుంది, సబ్కాన్షియస్లో ఉంటూ వచ్చింది. బట్ వెన్ ఐ డిసైడెడ్ ఇట్స్ గోయింగ్ టు బి మై ప్రొఫెషన్ అన్నప్పుడు మరింత లోతుగా పాటని అనలైజ్ చేయటం, దానిలో ఉన్న ఇది అంటే సెల్ఫ్ స్టడీ అనమాట. సెల్ఫ్ స్టడీ అప్లై చేసుకోవడం కపుల్ విత్ సీతారామ శాస్త్రి గారి శిష్యరికం, ఇవన్నీ కలిసి నాకు ఉపయోగపడ్డాయి. ఎలాంటి పాటలు అంటే బేసికల్గా ఎవరికైనా ఒకటే థంబ్ రూల్, ఇట్ షుడ్ బి క్యాచీ, ఈజీ టు హమ్. సో ఇలాంటి ఒక అంటే ఎందుకంటే ఎవరికైనా కానీ కళాకారుడు అన్న వాడికి చప్పట్లు కావాలి. చప్పట్లు అంటే ఎక్కడ ఎక్కువ ఎన్ని ఎక్కువ చప్పట్లు వస్తాయి అంటే మ్యాక్సిమం రీచ్ కోసం మనం ప్రయత్నం చేస్తాం. మ్యాక్సిమం రీచ్ అయినప్పుడు లో క్లాస్ నుంచి హై క్లాస్ వరకు సో ఈ రేంజ్ చూసుకోవాలి. సో హై క్లాస్లో ఉన్న వాళ్ళకి లో క్లాస్ లాంగ్వేజ్ కూడా అర్థమవుతుంది, కానీ ఇక్కడ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. అన్నప్పుడు వీలైనంత సరళంగా, వీలైనంత లైటర్ వేయంగా మనం అప్రోచ్ ఉంటే అంత ఎక్కువ రీచ్ ఉంటుంది. తర్వాత ఏదైనా కానీ నేను ఒకటి పాట ద్వారా నన్ను ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు మ్యాక్సిమం రీచ్ ఉండాలని కోరుకోవటం, దానికి తగ్గట్టుగానే సరళంగా భాష ఉండటం, అంటే భావనలో గొప్పగా ఉండాలి, భాషలో సరళంగా లలితంగా ఉండాలి అని నమ్ముతాను. పోయిట్రీ పాట ఏమో నాకు అంత డిమార్కెటెడ్గా గీత గీసి చెప్పలేను. అంటే పాడుకోదగింది గేయం అని చెప్పేసి మనకు ఒక ఇది ఉంది. సో సినిమా పాట కూడా పాడుకోదగిందే కదా, మ్యూజికల్గా వస్తుంది. సో ఏదైనా కానీ ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఏమంటాం కమ్యూనికేషన్ వెన్ ఇట్ ఈస్ డన్ త్రూ ద వెహికల్ ఆఫ్ మ్యూజిక్, ఇట్ ఎన్హాన్సెస్ ఏమంటాం ఆ రీచబిలిటీ, ఆ క్లారిటీ పెరుగుతుంది. సో దీనికి ఆకట్టుకునే లక్షణం ఎక్కువగా ఉంటుంది మ్యూజికల్గా చెప్పినప్పుడు. అలాంటిది ఒకటి పాట. ట్యూషన్ దానికి ఒక విషయం చెప్తే దానికి స్పందించగలిగిన ఒక పరిస్థితి, ఆ లక్షణం మనలో ఉండాలి. బట్ ఏదైనా కానీ ఒక సాధన మీద వస్తుంది. సాధన ప్రాక్టీస్ చేస్తూ ఆ అలవాటుని మనం అంటే డే బై డే మన ఎఫిషియన్సీని, ఆ పని చేయడంలో ఉన్న ఎఫిషియన్సీ పెంచుకుంటూ వస్తాం. రెండవది దాన్ని ప్రొఫెషన్గా తీసుకున్నప్పుడు. సో అంటే ఇప్పుడు సపోజ్ వెన్ ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్, ఆ మూడ్లోకి రావటం ఇట్ మై టేక్ 3 days. విష్ణుప్రసన్న ఎవరన్నా పాట రాయమంటే, ఒక పోయం రాయమంటే ఇట్ మై టేక్ 3 days.
బట్ ఓవర్ ఏ పీరియడ్ నేను ప్రాక్టీస్ చేస్తూ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ నాకు అదే విషయం నాకు ఇచ్చినప్పుడు నేనెంత ఆ 3 రోజులు పట్టదు నాకు అప్పుడు. మేబీ విత్ ఇన్ 1 day ఐ విల్ బి ఏబుల్ టు రెసిప్రొకేట్. అంటే ఇంతకాలం ఈ సాధన నాకు ఉపయోగపడుతుంది. అంటే వెనకటి రోజులు చెప్పినప్పుడు శ్రీనాథుడు తూటియాల తాంబూలం అవసరం లేదు. ప్రొఫెషన్ అంతా ఇట్స్ నథింగ్ బట్ కండిషనింగ్ అవర్ మైండ్. సో ప్రొఫెషన్గా తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మన మీద ఉన్నటువంటి ఆ ప్రెషర్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఏదైనా కానీ ఒక క్లీన్ మైండ్, చేయాలని ఒక విల్ పవర్, సంకల్ప బలం, ప్లస్ ఆ పని మీద మనం చేస్తూ వచ్చిన సాధన, ఆ ప్రాక్టీస్, ఇవన్నీ మనకి టుగెదర్ దే విల్ హెల్ప్ అస్ త్రూ. అది ఇది అని చెప్పలేము. కరెక్ట్ ఆ ఇంపల్స్ దొరకాలి అంటే ఇందాక చెప్పాను నేను, టైం పడుతుంది అంటే ఇట్స్ నాట్ దట్. అంటే ఎట్లా నా విషయం నా వరకు వస్తే ఏమవుతుందంటే ఐ జంప్ ఆన్ టు అంటే ఇమీడియట్లీ నాకు ఏదైనా ఇచ్చినప్పుడు ఐ జంప్ ఆన్ టు డూ దట్ జాబ్. బట్ వెదర్ ఐ మీన్ రైట్ డైరెక్షన్ ఆర్ నాట్ అనేది నాకు తెలియదు. సో స్క్రాచ్గా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను దేన్ని పక్కన పెట్టను, ఎవ్రీథింగ్ ఐ రైట్ డౌన్ మెటిక్యులస్లీ. ఎందుకంటే ఇవాళ రోజున పాట అన్నది 4 కాలాల పాటు నిలబడాలి అంటే నేను 1కి 4 వెర్షన్స్ రాసుకుని ఐ డోంట్ నో నాలో ఏముందో నాకు తెలియదు, ఆ పాటకి ఏది ప్రాప్తమో తెలియదు. సో కీప్ ఆన్ డిగ్గింగ్, ఏమొస్తుంది విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం ఫ్రేమ్ మనకు ఉంటుంది కాబట్టి ఆ టైం ఫ్రేమ్ లోపల వీలైనంత మ్యాక్సిమం వర్క్ చేయటం, మనం గివ్ యువర్ 100%. దెన్ రేపు పాట ఇవ్వాల్సి వచ్చింది, ఇవాళ కూర్చో నేను చేసే పని ఈ ఉన్న స్క్రాచ్లోంచి ఏది సౌండింగ్ బెస్ట్. ఈలోపు మనం కీప్ ఇంటరాక్టింగ్ విత్ ది ప్రొడ్యూసర్, డైరెక్టర్, వాళ్ళ పల్సింగ్ తెలుస్తుంది. దే ఆర్ అవర్ ఫస్ట్ ఆడియన్స్, వాళ్ళ పల్సింగ్. ఆల్సో మనకు ఆ పని అసైన్ చేసిన వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమి ఉంటాయి. సో నేను రాసిన వాటిలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయ్యేలాగా ఏమి ఉన్నాయి అని చూసుకుని అప్పుడు ఐ సిట్ డౌన్ టు కంపోజ్ ది హోల్ థింగ్. ఇట్లా జరుగుతుంది. అంటే బేసిక్లీ ఏదైనా కానీ 1కి 4 రాయాలి, తవ్వకాలు జరగాలి. అది నాకు మంచిది, ఎవరి కోసం నేను ఆ పని చేయట్లేదు, అది నాకు మంచిది. సో ఐ వాంట్ టు టేక్ అవుట్ ది బెస్ట్ ఆఫ్ మీ విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైం ఫ్రేమ్.